ఈరోజు మనం మూవీ రివ్యూ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ గురించి 2025లో మొదటి సంక్రాంతి రిలీజ్ అయిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందా? ప్రేక్షకుల రివ్యూ చూస్తే లేదనే అనిపిస్తుంది. సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ ఎస్.జె. సూర్య యాక్టింగ్ కీలకం. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పుకోవాలి. ఒక హీరోని చూడ్డానికి 3 సంవత్సరాల ఒక సినిమా తీయడానికి ఇన్ని కోట్ల? మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, అంతెందుకు ఎన్టీఆర్ నుండి సూపర్ స్టార్ కృష్ణ వరకు సంవత్సరానికి 3కు పైగా సినిమాలు వచ్చేవి. అందుకే ఆ హీరోలను తెలుగు ప్రజలు ఆదరిస్తారు. 3 సంవత్సరాలకు ఒక సినిమా వద్దు, సంవత్సరానికి 3 సినిమాలే ముద్దు అంటూ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఒక సాంగ్స్కు మాత్రమే 75 కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా విషయానికి వస్తే టికెట్లు ప్రైస్ పెరిగినా డైరెక్షన్లో రామ్ చరణ్ ఫాన్స్ను నిరాశపరిచిన డైరెక్టర్ శంకర్ మొట్టమొదటిసారిగా తీసిన డైరెక్ట్ తెలుగు ఫిలిం గేమ్ చేంజర్ తెలుగు ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయింది. గేమ్ చేంజర్ స్టోరీ అంతా అవినీతిపరులైన రాజకీయ నాయకులకు, ఒక్క నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్కు జరిగే సన్నివేశాలే సినిమా మొత్తం దీని చుట్టూనే నడుస్తుంటుంది. ఈ సినిమాలో లవ్ ట్రాక్ అనవసరం అని చెప్పుకోవాలి. ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ యాక్టింగ్ రంగస్థలం మూవీ గుర్తుచేస్తుంది. కాలేజ్ సీక్వెన్స్ అంతా రామ్ చరణ్ బ్రూస్లీ మూవీ గుర్తుచేస్తుంది. అన్ని క్యారెక్టర్లో రామ్ చరణ్ యాక్టింగ్తో మెప్పించారు. డైరెక్షన్ కూడా బాగుంటే 3 సంవత్సరాల కష్టం ఇంత డబ్బు పెట్టినందుకు ఉపయోగముండేది. ఇదే మన గేమ్ చేంజర్ రివ్యూ. For more information, please follow Myras Media.